27వ అధ్యాయము. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అధ్యాయం తీసుకోండి. యోబు గ్రంథం 27వ అధ్యాయము 10వ వాక్యం ధ్యానం చేసుకుందాం. వాడు సర్వశక్తుని యందు ఆనందించునా, వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా. చాలు, దేవుడి స్తోత్రం. ఈ రోజుల్లో చాలా మంది జీవితాలు గమనిస్తూ ఉంటే, ఒక ఎకరాన్ని పొలం కొనుక్కున్న వ్యక్తిగా ఉంటే పొలమును బట్టి చాలా ఆనందపడుతూ ఉంటాం. ఏదైనా ఒక మంచి కారు కొనుక్కుంటే కారును బట్టి ఆనందించేవారిగా మనం ఉంటాం. కొంత బంగారాన్ని కొనుక్కున్న వ్యక్తిగా ఉంటే బంగారాన్ని బట్టి కూడా ఆనందించేవారిగా ఉంటాం. ఏదైనా ఒక మంచి జాబ్ సంపాదించే వ్యక్తిగా ఉంటే దాన్ని బట్టి చాలా ఆనందపడుతుంది. దేవుడి స్తోత్రం. కానీ దేవుని కలిగి ఉన్నాను అని ఆనందించేవారు చాలా తక్కువ మంది. మట్టి మనిషిగా నా జీవితం లోకంలో ఉంది, ఎక్కడో కోట్లాది కిలోమీటర్ అవతల సర్వశక్తిమంతుడు ఉన్నాడు, ఆయనకి నేను బిడ్డగా మారాను, నా తండ్రి ఇంత గొప్పవాడా అని దేవుని బట్టి ఆనందించే భక్తులు చాలా తక్కువ. దేవుడి స్తోత్రం. పొలాన్ని కలిగి ఉంటే పొలమును బట్టి ఆనందం చాలా పొంగుతుంది. కోట్లాది రూపాయలు కళ్ళ ముందు కనబడుతూ ఉంటే డబ్బును బట్టి చాలా నువ్వు ఆనందపడుతూ ఉంటావు. బంగారం వస్తువులు ఇంట్లో ఉంటే బంగారం బట్టి నువ్వు ఆనందించవు చాలా మంది. కానీ నీ దేవుని కలిగి ఉన్నాను అని ఆనందించే భక్తులు దేవుడు కనబడతారు. అందుకే దేవుడు పలుకుతున్న మాట, వాడు సర్వశక్తిని బట్టి ఆనందించునా. దేవుడి స్తోత్రం. మనిషి కనబడుతున్న ప్రతి దాన్ని బట్టి కూడా ఆనందించేవాడిగా ఉన్నాడు తప్ప, కనబడకుండా నీకు తండ్రిగా ఉండి నిన్ను ఆస్వాదించి జీవిత కాలం అంతా తోడుగా ఉన్న దేవుని బట్టి ఆనందించే క్రైస్తవులు కనబడతారు. ఈరోజు చాలా మంది దేవుని నమ్ముకున్న దేవుని బట్టి ఆనందించేంత స్థితి భక్తులకు లేదు. ఈనాడు చాలా మంది ఆనందం వస్తువును బట్టి, బంగారాన్ని బట్టి, పొలాలను బట్టి, మెడలు బట్టి, మిత్తులు బట్టి ఉన్నంత ఉల్లాసమైన ఆనందం సర్వశక్తి కలిగిన దేవుని కలిగి ఉన్నాను అనే భావనతో ఉన్న ఆనందం మనుషుల జీవితంలో కనవ. అందుకే ప్రభువులో నీవు సర్వశక్తిని బట్టి నువ్వు ఆనందిస్తున్నావా? తప్పకుండా స్తోత్రం. హల్లెలూయా. దేవుని బట్టి ఆనందించి ఉల్లాసముతో ఉన్న వ్యక్తుల జీవితాలు దేవుడు కనబడాలా. లోకంలో ఉన్న మనుషులకి దేవుని బట్టి వాడికి ఆనందం ఉండదండి. ఒక ఎకరం పొలం కంటే వాడికి గుండె నిండా వాడికి ఆనందం ఉంటుంది. ఓ ₹1,00,00,000 బ్యాలెన్స్ వాడు కలిగి ఉంటారు, గుండెల్లో ఆనందం ఉంటుంది. ఒక 20 కాసుల బంగారం వాడు కలిగి ఉంటే వాడికి ఆనందం. కానీ వాడికి దేవుని బట్టి వాడికి ఆనందించలేదు. నువ్వు ఎవడివి? క్రీస్తుని కలిగిన వాడిగా, దేవుని నమ్ముకున్న వాడిగా నీవు కూడా డబ్బును బట్టి, బంగారం బట్టి, మెడలు బట్టి ఆనందించి దేవుణ్ణి ఎక్కడో పెట్టే వ్యక్తిగా ఉంటే నీ భక్తి జీవితాన్ని బట్టి దేవుడికి ఆనందం లేదు. నీ భక్తి జీవితాన్ని బట్టి దేవుడికి ఉల్లాసం లేదు. అందుకే దేవుడు పలుకుతున్న మాట, వాడు సర్వశక్తిని బట్టి ఆనందించునా, అన్ని సమయములో దేవుడికి ప్రార్థన చెయ్యునా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సుఖములో దేవుణ్ణి ఆరాధించే మనుషులు కష్టములో అదే మనస్సుతో ఆరాధించే భక్తి కలిగి ఉండాలి. యోబు జీవితంలో కోట్లాది రూపాయలు ఉన్న సమయములో, యోబు జీవితంలో ఆస్తికర్తగా ఉన్న సమయములో, యోబు జీవితంలో ఎక్కడికెళ్ళినా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుని బట్టి ఆనందించి ప్రార్థించేవాడిగా ఉంటూ ఉంటే కష్టాల వంటి పరిస్థితుల్లో కూడా ఆ ప్రార్థన చేస్తాడా అంటున్నాడు సాతాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న జనమ, దేని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు? దేవుని బట్టి నీకు ఆనందం ఉందా? దేవుని బట్టి సంతోషించే మనసు నీకుందా? లోకంలో ఉన్నవాడి జీవితంలో దేవుని బట్టి వాడికి ఆనందం ఉన్నదే. కళ్ళ ముందు ₹1,00,00,000 కనబడితే ఏనుగంత బలవాడికి వస్తుంది. ఒళ్ళంతా బంగారం కనబడితే ఉల్లాసం. ఒక మేడ కట్టుకుంటే ఆనందం. కానీ మన జీవితాల్లో దేవుని బట్టి ఆనందించాలి. డబ్బు కంటే, బంగారం కంటే, మేళ మిత్రుల కంటే నీవు మొదటిగా నీ గుండెల్లో దేని బట్టి ఆనందిస్తా? నేను దేవుని కలిగి ఉన్నాను అని ఆనందించేటప్పుడు. హల్లెలూయా. దేవుని బట్టి ఆనందించే వారి జీవితాలు ఎప్పుడు ఒకే రీతికి వారి జీవితం ఉంటుందండి. ఆస్తులు ఉన్నప్పుడు ఎంతగా దేవుణ్ణి ఆరాధించేవాడో
కోట్లాది రూపాయలు ఉన్నప్పుడు ఎంతగా దేవుని హత్తుకునేవాడిగా ఉన్నాడో, ఒకవేళ సాతాను శక్తులు బట్టి ఆస్తి దూరమైనా, కోట్లాది రూపాయలు దూరమైనా వాడి గుండెల్లో ఆనందం పోదు. ఎందుకంటే వాడికి ఆనందం డబ్బును బట్టి కాదు, వాడికి ఆనందం ఆస్తులు బట్టి కాదు, వాడికి ఆనందం మేళ్ళ బట్టి కాదు, వాటికి ఇచ్చిన దేవుని బట్టి వాడు ఆనందిస్తాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుని నమ్ముకున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు. నీ ఆనందం దేని బట్టి? దేవుని బట్టి ఆనందించే క్యారెక్టర్ నీవు ఉన్నావా? నేను మట్టి మనిషిని, మట్టిలో కలిసి నా బతుక్కి ఇంత దేవుడు నాకు ఉన్నాడా అని ఆనందించగలిగావా? కంటికి కనిపించే డబ్బులు చూసి ఆనందించి ధైర్యం తెచ్చుకుంటున్నావు. కంటికి కనిపించే కట్టుకున్న ఇల్లు బట్టి ఆనందించి ధైర్యం తెచ్చుకుంటున్నావు. నువ్వు కొనుక్కున్న కారును బట్టి ఎంతో ఉల్లాసంగా ఆనందించి నువ్వు ధైర్యం తెచ్చుకుంటున్నావు. దేవుణ్ణి ఎక్కడ పెట్టేవారా? ఏ దేవుడైతే నీకు ఆయుష్కాలం ఇవ్వాలో, ఏ దేవుడైతే నీకు జీవనం కొనసాగించాలో, ఏ దేవుడు కంటికి రెప్పలా కాపాడాలో ఆ తండ్రిని బట్టి ఆనందించే భక్తులుగా మారాలి. నీ భక్తి జీవితం ఆ లెవెల్కి ఎదగాలి, నీ విశ్వాసం ఆ లెవెల్కి ఎదగాలి. అందుకే ప్రభు చెప్తున్న మాట, వాడు సర్వశక్తిని బట్టి ఆనందించగలడా? అన్ని సమయములో ప్రార్థన చేయగలడా? దేవుడి స్తోత్రం. ఒక డబ్బును బట్టి నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉంటే, దేవుడితో ఉంటే, పొరపాటు డబ్బు నీకు తోడైతే దేవుని వదిలేస్తావురా. ఒక బంగారం బట్టి నువ్వు ఆనందించి దేవుడితో ఉంటే, నీ బంగారం దూరం అయితే దేవుని వదిలేస్తావురా. ఒక గవర్నమెంట్ జాబును బట్టి నువ్వు ఆనందించి దేవుడితో ఉంటే జాబు పోతే వదిలేస్తావురా. కానీ దేవుని బట్టి ఆనందించే వారి జీవితాలు డబ్బున్నా లేకపోయినా, ఆస్తున్నా లేకపోయినా ఒకే ఆనందం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రతి క్రైస్తవుడు దేవుని కలిగిన వారు ఆనందం దేవుడిగా మార్చుకోవాలా. నీకున్న ఆస్తిని బట్టి నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉంటే దేవుడి స్థానం దొంగిలిస్తున్నావు. నీకున్న డబ్బును బట్టి ఆనందించే వ్యక్తిగా ఉంటే దేవుడి స్థానం దొంగిలిస్తున్నావు. నీకున్న కారు బట్టి నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉంటే దేవుడి స్థానం దొంగిలిస్తున్నావు. కారణం, ఏ దేవుని బట్టి మనిషి ఆనందించాలో ఆ దేవుని బట్టి మనిషికి ఆనందం లేదు. కనబడుతున్న డబ్బును బట్టి, ధనమును బట్టి ఆనందించే క్రైస్తవులుగా ఉన్నారు తప్ప, కొండంత దేవుని కలిగి ఉన్నాను, సర్వాధికారి దేవుని కలిగి ఉన్నాను, నేను మట్టి మనిషిని, విలువ లేని వాడిని, నాలాంటి వాడికి ఇంత గొప్ప దేవుడు ఉన్నాడా అని గర్వించి ఆశించి ఆనందించే క్రైస్తవులుగా మన బ్రతుకులు మారా. తప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాలు 4 రూపాయలు దేవుని బట్టి కలిసి వస్తూ ఉంటే 3 పూట తప్పులు కొడతారు. పొరపాటున అప్పుల్లోకి వెళ్తే 3 పూట 2 పూటకు వచ్చేది. దేవుడి స్తోత్రం. 2 పూటల ప్రార్థన, 1 పూటకే. 1 పూట ప్రార్థన అంటే అర్థం, దేవుడి ఆశీర్వాదాన్ని ప్రేమించావు తప్ప దేవుని బట్టి నీకు ఆనందం లేదే. దేవుడిచ్చిన పొలం బట్టి నువ్వు ప్రేమించావు తప్ప దేవుని బట్టి నీకు ఆనందం లేదు. ఏ తల్లిదండ్రులైన మన జీవితాల్లో ఆస్తిని బట్టి బిడ్డలు ప్రేమించేవారుగా ఉంటే కలకాలం నీతో ఉండలేరా. నీ ఆస్తిని కాకుండా తండ్రిని ప్రేమించే వ్యక్తిగా ఉంటే, నువ్వు తండ్రిగా నీకు ఆస్తి ఉన్నా లేకపోయి నేను ప్రేమిస్తాను. ఈనాడు చాలా మంది బిడ్డల జీవితాలు పలుకుతున్న మాట, తల్లిదండ్రులు ఆస్తులు కలిగిన వారిగా ఉంటే ఎంతో గౌరవంగా వారు పిలుస్తారండి. ఒకవేళ నీ ఆస్తి నష్టాలు పొందకడో ఏమిచ్చారు నాకు నువ్వు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు కూడా నీ భక్తి జీవితాన్ని దేవుని బట్టి ఆరాధించు. దేవుని వల్ల వచ్చే ఆశీర్వాదాలు, దీవెన, డబ్బు, ధనం బట్టి కాదు. ఎవరైతే దేవునిగా ప్రేమించడం ప్రారంభిస్తారో, దేవుని బట్టి ఆనందించేవారిగా మారుతూ ఉంటారో, అటువంటి వారి జీవితాలు ఆస్తులో ఎలాగైతే దేవుణ్ణి ఆరాధిస్తారో, సమస్త కార్యాల్లో కలిగి ఎలాగ ఆరాధిస్తారో, ఒకవేళ సాతాను బట్టి జీవితంలో ఆటంకాలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినాయి కానీ వారి ప్రార్థనలో మార్పు రాదు, వారి విశ్వాసంలో మార్పు రాదు, వారి ఆనందంలో మార్పు రాదు. యోబు జీవితంలో కూడా ఆస్తికర్తగా, ధనవంతుడిగా అన్నీ ఉన్నప్పుడు కూడా దేవుని బట్టి ఆనందించే మనసు యోబు గారికి. అందుకే యోబు జీవితంలో సాతాను బట్టి ఎన్నో రకాల బాధలు వచ్చాయి, ఎన్నో రకాల కష్టాలు వచ్చాయి. ఆస్తి మొత్తం కూడా కోల్పోయింది, సమస్తం దూరం అయిపోయింది. దాని గుండెల్లో ఉన్న ఆనందం అంటే పోలా. దేవుడి స్తోత్రం. ఎందుకో తెలుసా? దేవుని బట్టి ఆనందం ఉండాలి, దేవుడే నిన్ను నిలబెడతావని. దేవుని బట్టి ఆనందం ఉండాలి, దేవుడే నిన్ను నిలబెడతాడు. కలిగి ఉన్న బలవ బట్టి కాదురా,
కాదురా, కలిగి ఉన్న వీణ బట్టి కాదురా, కలిగి ఉన్న హత్య బట్టి కాదురా, మట్టిలో కలిసే నీకు తండ్రిగా సర్వాధికారి ఉన్నాడని, మట్టిలో కలిసే నీకు తండ్రిగా సర్వాధికారి ఉన్నాడని. ఆనందించాలి దేవుని బట్టి, ఉల్లాసించాలి నీ దేవుని బట్టి, ఆనందించాలి దేవుని బట్టి, ఉల్లాసించాలి దేవుని బట్టి, ఆనందించాలి దేవుని బట్టి, ఉల్లాసించాలి దేవుని బట్టి. తప్పుల వల్ల గట్టిగా వస్తారు అప్పట్లో. హల్లెలూయా. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీయుల 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును మరలా ఆనందించుడి. చెప్తున్నాను, దేవుని బట్టి ఆనందించాలి. దేవుడి స్తోత్రం. బైబిల్ అంటుంది ప్రతి మనిషి ఎల్లప్పుడూ కూడా దేవుని బట్టి ఆనందించాలంట. దేవుని బట్టి నా కొండంత దేవుడు నాకున్నాడు అనే ఆనందానికి ఉండాలి. ఈరోజు మన జీవితాలు గమనిస్తూ ఉంటే లోకంలో ఉన్న మనుషులకి దేవుడు తెలియదు, కానీ వాళ్ళకి ఆనందం అంతా ఒక డబ్బు, ధనం, మేడ, బంగారు పడసలు. నువ్వు ఎవరురా? సర్వాధికారి దేవుని కలిగి ఒక వారసత నీకు ఇచ్చాడు రా. ఎవరు నీవు? మట్టిలో కలిస్తే పచ్చగడివి. చదపట్టే జీవితం కలిగి నీకు, మట్టిలో కలిస్తే నీకు, విలువలే నీకు, ఎక్కడ దేవుడు నువ్వెక్కడ? అటువంటి వాడికి తండ్రిగా మారుతూ ఉంటే, తండ్రిని గుర్తించలేక, ఆయన ఎరగలేక, నీ కళ్ళ ముందు ఉన్న డబ్బు, ధనం బట్టి సంతోషపడుతూ ఉంటే నీ భక్తి జీవితం ప్రభుకి ఆనందం లేదు, దేవుడికి సంతోషం లేదు. అందుకే ప్రభు పలుకుతున్న మాట, ఎల్లప్పుడూ దేవుని బట్టి ఆనందించండి. మొదటిగా నువ్వు దేవుని బట్టి ఆనందించాలి. ఆస్తుల కంటే, మేళ్ళ కంటే, కార్ల కంటే, బంగారు పట్టు వస్త్రాల కంటే ముందుగా నీవు దేవుని బట్టి ఆనందించే భక్తుడిగా మారాలి. దేవుని బట్టి ఉల్లాసంగా మార్చబడాలి. అప్పుడే జీవితంలో చివరి వరకు నువ్వు దేవుడితో ఉండగలవు. ఒకవేళ డబ్బును బట్టి ఆనందించే వ్యక్తిగా ఉంటే, దేవుడితో ఉన్న సమయ డబ్బును కొనువుగా ఉంటే దేవుని వదిలిపెట్టేస్తావు. ఒకవేళ బంగారం బట్టి నీకు ఆనందించే మనిషి అయితే, దేవుల్లో ఉంటుండగా బంగారం కొనువుగా ఉంటే దేవుని విడిచిపెడతావు. ఒకవేళ నీ కారు తిరిగే ఉల్లాసమైన జీవితంతో ఉంటే, ఒకవేళ నీ కారు కొనువైపోతే దేవుని వదిలేస్తావు. దేవుడి స్తోత్రం. అదే దేవుని బట్టి దేవుడిగా ప్రేమించే వ్యక్తిగా ఉంటే, కారులో ఉన్నా లేకపోయినా, మేడ ఉన్నా లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, నీ ప్రార్థనలో మార్పు రాదు, నీ సంతోషంలో మార్పు రాదు. దేవుడి స్తోత్రం. ఎల్లప్పుడూ కూడా దేవుని బట్టి ఆనందించే వాళ్ళ జీవితాలు చాలా ఉల్లాసంగా ఉంటాయి. ఎప్పుడు వాళ్ళ జీవితాలు తగిన మెచ్చిపోతున్నాయి మాకు దేవుడి స్తోత్రం. ఎందుకంటే తరిగిపోలేని ఆస్తిని వారి జీవితం ఎదుగుతూ ఉంటారు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని బట్టి ఎల్లప్పుడూ ఆనందించే వ్యక్తిగా ఉన్నావు. క్రైస్తవుడిగా దేవుని కలిగిన వారి జీవితం మార్చుకున్నావు. దేవుడికి ప్రార్థించే భక్తుడిగా ఉన్నావు. దేని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు? బంగారం బట్టి ఆనందిస్తున్నావా? వస్త్రాలను బట్టి ఆనందించే వ్యక్తిగా ఉన్నావా? నీకున్న ఎకరాల బట్టి, నీకున్న పొలాల బట్టి, నీకున్న మేడను బట్టి ఒకవేళ నువ్వు ఆనందిస్తూ దేవుని వెనకపెడుతున్నావేమో, పొరపాటు చేస్తున్నావు. ప్రతి మనిషి కూడా దేవుని బట్టి ఆనందించే స్థాయికి భక్తి చేతి వెదగాల. అప్పుడే కనకాలం దేవుడితో ఉండే మహాభాగ్యం నీకు దొరుకుతుంది. ఏ వ్యక్తి అయితే దేవుని బట్టి వాడు ఆనందించలేడో, ధనం బట్టి డబ్బు బట్టి ఆనందించే ఉంటాడో, వాడి కనకాలం దేవుడితో ఉండే ఛాన్స్ ఉండదు. నడిచే మహాభాగ్యం వాడికి ఉండదు. కారణం, డబ్బును బట్టి ప్రేమించి ఆనందించే వారి జీవితం డబ్బు కొనువైపోతే, డబ్బు లాస్లో ఉంటే వాడు దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. దేవుడి స్తోత్రం. అందుకే బైబిల్ అంటుంది ఇక్కడ, నువ్వు సర్వశక్తివంతుని ఆనందించేవాడిగా ఉన్నావా? నిత్యము కూడా ఆరాధన ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా? సుఖములో దేవుని ఎంత బలంగా నువ్వు ఆరాధించావో, కష్టములు అంత బలంగా ఆరాధించే వ్యక్తిగా ఉండాలంటే నువ్వు దేవుని బట్టి ఆనందించే వ్యక్తిగా ఉంటే తప్ప నువ్వు ఆరాధన చేయను. దేవుని బట్టి ఆనందించే కుటుంబాలుగా ఉంటే తప్ప నువ్వు ప్రార్థన చేయను. అందుకే దేవుడు వాక్యం అంటుంది, దేవుని కలిగిన ప్రతి మనిషి ఎల్లప్పుడూ దేని బట్టి ఆనందించాలంట? దేవుని బట్టి ఆనందించు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము
5వ వాక్యం చదువుకున్న ఒకసారి. నేను మీ దేవుడనైన యెహోవానని నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరాలు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించితిని. నడిపించాను. మీ బండలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. దేవుడు స్తోత్రం. 40 సంవత్సరాలు దేవుడు వారు నడిపించేవాడుగా ఉన్న దేవుడు బట్టి వాడికి ఆనందం లేదండి. పగల మేఘ స్తంభంగా ఉండి దేవుడు వారితో మాట్లాడుతున్నా, అగ్ని స్తంభంగా ఉండి దేవుడు వారితో మాట్లాడేవాడిగా ఉన్నా, వారి హృదయాలంతా కూడా డబ్బు మీద, ధనం మీద, ఆస్తుల మీద తప్ప మా దేవుడు ఇంత గొప్ప దేవుడు మాతో ఉన్నాడా, సర్వాధికారి దేవుడు మాతో ఉన్నాడా అని దేవుడు మాటను బట్టి, దేవుడు బట్టి ఆనందించే వ్యక్తులుగా లేకపోయారు కనుక దేవుడితో నడవలేకపోయారు. దేవుడు స్తోత్రం. 40 సంవత్సరాల జీవిత యాత్రలో దేవుడు వారితో ఉన్నది అర్థం కాల. దేవుడు మనసు వారికి అర్థం కాల, దేవుడు ఆలోచన అర్థం కాల. కారణం దేవుడు బట్టి ఆనందించే ఇశ్రాయేలుగా వారి జీవితం లేవండి. 40 సంవత్సరాలు దేవుడు వారికి కనబడుతున్నా, 40 సంవత్సరాలు దేవుడు వారితో మాట్లాడుతున్నా, 40 సంవత్సరాలు వారి జీవితాలు పోషించేవాడిగా ఉన్నా, 40 సంవత్సరాలు చేయాలని కలిగించేవాడిగా ఉన్నా, దేవుని బట్టి ఆనందించగా లేరు కనుక దేవుడు నడిచే వారిగా మారక మధ్యలో ఆగిపోయారు. దేవుడి స్తోత్రం. ఈనాడు నీ జీవితం కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నా, ప్రవచనాలతో దేవుడు నీతో మాట్లాడుతున్నా, వాగ్దానంతో దేవుడు నీతో మాట్లాడుతున్నా, దర్శన భాగ్యం దేవునికి అనుగ్రహిస్తూ ఉన్నా. నీ విశ్వాసం, నీ ఆనందం దేనితో ఉంటుంది? ఆనాడు దేవుడు మాట్లాడుతున్న వారికి ఆనందం దేవుడు మాట్లాడలేదు. దేవుడు వారి ముందు కనబడుతున్న ఆనందం లేదు. వారికి ఆనందం అంతా కూడా తిండి మీద, బట్టల మీద, నేల మీద, మిద్దెల మీద, ఆస్తుల మీద ఆనందం తప్ప ఏ దేవుడు మాట దొరుకుతుందో, ఏ దేవుడు వారు కనబడుతూ ఉన్నాడో ఆ దేవుని బట్టి వారు ఆనందించేవారు లేరు కనుక దేవుని బట్టి ఆశీర్వాదం చూడలేక మధ్యలో ఆగిపోయారు. ఈనాడు ఎంతో మంది క్రైస్తవులు పేరుకు దేవుని నమ్ముకుంటారు కానీ దేవుని బట్టి ఆనందించే తనువులు వరకు ఉండవండి. వారు నడుస్తూ ఉంటారు కానీ మనసంతా లోకం మీద ఆనందమే, మనసంతా డబ్బు మీద ఆనందమే. పేరుకి దేవుడితో ఉంటారు కానీ దేవుడు మాట బట్టి ఆనందం వారి జీవితంలో ఉండదు. దేవుడు దర్శనం బట్టి ఆనందించలేదు. అందుకే వారి జీవితాలు దేవుడు నడిచే వారిగా మారక మధ్యలో విడిచిపెట్టబడి కష్టాలు, బాధలు, కన్నీరు, శ్రమల్లో మిగిలిపోతున్న క్రైస్తవులు ఎంతో మంది. దేవుడి స్తోత్రం. కారణం దైవజనమ ఇశ్రాయేలు 40 సంవత్సరాలు దేవుడితో ఉన్నారు కానీ దేవుని బట్టి ఆనందించే హృదయాలు వారికి లేవాడు. ఈనాటి జీవితంలో కూడా దేని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు, దేని బట్టి నువ్వు ఆనందిస్తావో అది దూరం అయిపోతుంది. దేవుడి స్తోత్రం. దేవుని పక్కన పెట్టి ఒకవేళ డబ్బుని బట్టి ఆనందించే వ్యక్తిగా ఉంటే డబ్బు నీకు దూరం అయిపోతుంది. దేవుని పక్కన పెట్టి కొడుకుని బట్టి నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉంటే కొడుకు దూరం అయిపోతావు. దేవుని పక్కన పెట్టి కూతురు బట్టి నువ్వు ఆనందిస్తే కూతురు దూరం అయిపోతుంది. దేవుని పక్కన పెట్టి మేడ బిడ్డలు ఆనందిస్తే మేడ దూరం అయిపోతుంది. దేవుడి స్తోత్రం. కారణం అప్పుల జీవితంలో దైవజనము 100 సంవత్సరాల వయసు పిల్లలు లేని వారిగా జీవితంలో ఉన్నప్పుడు ఎంతగానో దేవుని బట్టి ఆనందించి ప్రార్థించేవాడిగా ఉన్నాం. ఎంతో ఆస్తి నాకు ఇచ్చావు తండ్రి అని ప్రార్థిస్తూ ఉన్నాం. నాకు బిడ్డను ప్రభు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు వాగ్దానం వచ్చింది. దేవుడు వాగ్దానం చేత పట్టుకొని అనేక దినాలు ప్రార్థిస్తూ ఉండగా దైవజనమా చక్కని కొడుకుని దేవుడు ఇచ్చే తప్పకూడదు. దేవుడి స్తోత్రం. ఒకప్పుడు అన్యుడిగా ఉన్న అబ్రహాము జీవితంలో ఎప్పుడు వినలేని దేవుడు మాట విన్నప్పుడు ఆనందం. ఒకప్పుడు అన్యుడిగా ఉన్నప్పుడు దేవుడు స్వరలేని వ్యక్తి జీవితంలో దేవుడు స్వర వింటుడు ఆనందం. చక్కని మార్గం దేవుడు చూపిస్తే ఆనందం. అటువంటి ఆనందించేవాడు గల బతుకులో ఓ కొడుకు దేవుడు స్తోత్రం. ఇప్పుడు సంతోషం అంతా కొడుకుని బట్టి మర్చిపోయాడు. 24 గంటల్లో కొన్ని గంటల పాటు దేవుడితో గడిపేవాడు అబ్రహాం గారు ఇప్పుడు దేవుడి పక్కన పెట్టి కొడుకుతో ఆనందిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనా జీవితం తగ్గిపోయింది, దేవుని అనుబంధం తగ్గిపోయింది, దేవుడితో సాగు తగ్గిపోయింది. ఇక ఆనందం అంతా కూడా నా కాలంలో కొడికే, నా పట్టి, నా ఎండి, నా ఇత్తడే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అన్నాడు తీసుకురా పరిచే. గత కాలం అంతా నీ గుండెలకు స్థానం ఇచ్చవరా, నన్ను బట్టి నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉన్నావరా, నీ ఆనందించే మనసును బట్టి ఆస్తికర్తగా మార్చాను, ధనవంతుడిగా మార్చాను, నీకు కొడుకునిచ్చాను. నీ కొడుకిచ్చిన తర్వాత నన్ను మర్చిపోవురా.
ఏ ఆనందం నన్ను బట్టి గతంలో ఉన్నావో, నువ్వు ఆనందించే విధానం అన్ని ఇచ్చాను. ఈరోజు నీ సమయం అంతా నువ్వు గడుపుతున్నావు నీ కొడుకుతోనే. కొడుకును బట్టి నువ్వు ఆనందిస్తున్నావు, దేవుని బట్టి ఆనందం కోల్పోయావు. అనుకుని తినడు తీసుకురా, దేవుడు అర్థమైపోయింది, తప్పైపోయింది ప్రభా, దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుని పక్క పెట్టి నువ్వు దేని బట్టి ఉల్లాసంగా మారుతున్నది నీకు ఉండదు. రాసుడే ఇచ్చిన వాడిని మరచి ఇచ్చిన దాన్ని చూసి సమయం అంతా గడుపుచున్నావా? ఇచ్చిన వాడిని మరచి ఇచ్చిన దాన్ని చూసి సమయం అంతా గడుపుచున్నావా? ఉండదురా బహుమానము కంటే ఇచ్చిన వాడు గొప్ప, బహుమానము కంటే ఇచ్చిన వాడు గొప్ప. ఎల్లప్పుడూ నీవు ఆనందించాలి, ఇచ్చిన వాడిని బట్టి సంతోషించాలి. అదే అదే నీ నుండి దేవుడి కోరిక. దేవుడు బట్టి నీకు దేవుడు బట్టి నీకు దేవుడు బట్టి నీకు ఆనందం, దేవుడు బట్టి నీకు నువ్వు తల్లి దేవుడు ఇచ్చినవే, నువ్వు తల్లి దేవుడు ఇచ్చినవే. ఇచ్చేవాడు అన్నిటికన్నా గొప్పవాడుగా గుర్తించుమా. ఇచ్చేవాడు అన్నిటికన్నా గొప్పవాడిగా గుర్తించుమా. ఆనందించు ఎల్లప్పుడూ హల్లెలూయా. చాలా మంది కొత్తగా బైక్ కొంటారండి, పొద్దున్నగానే కాదు 10 రోజులు పోయిన తర్వాత మర్చిపోతాడు, చూపెట్టేది. కొత్తగా కాల్ కొంటారండి, పొద్దున్న లెగ్గానే ఏ పని ఉండదు, పొద్దున్న లెగ్గ టైర్లు పొద్దున దేవుడు స్తోత్రం నెలతో పట్టించుకోండి. పూజే కొత్తగా ఇల్లు కడతారండి, ఎక్కడ డాక్టర్ ఏమన్నా 6 నెలలు పోయాక మర్చిపోతాడు. ఇల్లు బట్టి ఆనందం ఎన్నాలో 6 నెలలే, వస్తువును బట్టి నెలే, దేవుని బట్టి చచ్చే వరకు. హల్లెలూయా. జీవిత కాలమంతా నీ గుండెల్లో ఆనందం ఉంచే దేవుడేరా. అటువంటి ఆనందాలు మన దేవుడికి మనకి చూపించాలా. నీ తల్లిదండ్రులు ఆస్తికర్తలుగా ఉంటే, ఆస్తిని బట్టి ప్రేమించి ఆనందించే వ్యక్తిగా ఉంటే, పొరపాటున వాడు నష్టపోయేవారిగా ఉంటే ఆ కొడుకు వారితో ఉండడు. నువ్వు తెలుసా, నువ్వు ఆస్తిగా తండ్రిగా ఉన్నావు కాబట్టి డాడీ అని పిలుస్తావు. ఒకే అప్పుల్లో వెళ్ళిపోతే, చెయ్యి కురుసగా మారిపోతే, నీ స్థిరతగా మారిపోతే అప్పుడున్న గౌరవం, అప్పుడున్న ప్రేమ, అప్పుడున్న పిలుపు మళ్ళీ రాదు. దేవుడు మాటలు ఉండకూడదు. దేవుడు వాక్యము ఎల్లప్పుడూ కూడా నువ్వు దేవుని బట్టి ఆరాధించే భక్తుడిగా ఉండాలి. ఆస్తి కలిగినప్పుడు ఎంతగా దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉన్నావో, కుబేరుడికి ఎంతగా దేవుని ఆరాధించు ఉన్నావో, ఒంట్లో ఆరోగ్యం ఎంతగా దేవుని ఆరాధించు ఉన్నావో, సాతాను బట్టి కష్టాలు, బాధలు, కన్నీళ్ళు వచ్చినప్పుడు కూడా నీ గుండెలో నమ్మకం ఉండాలి. కొండంత దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే దేవుని బట్టి ఆనందించేవాడిగా ఉంటాడో వాడు ఎప్పుడు పిరికివాడిగా మారడో, ఉన్నా లేకపోయినా కింగే. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుడు లేనివాడు బతుకు ఎలా లోకంలో ఉందో క్రైస్తవులుగా ఉంటున్నారండి. దేవుని కలిగిన వాళ్ళు లేని జీవితాల్లో వాడుకున్న ₹1,00,00,000 బట్టి, బంగారం బట్టి, డబ్బును బట్టి వాడికి ధైర్యం, బలవంతం ఉంటుంది. కానీ క్రైస్తవుడివే, సర్వాధికారి దేవుని కలిగిన వాడువే, మట్టి మనిషిగా నీకు సర్వశక్తి తోడుగా వచ్చాడే, నీకు ఆనందం డబ్బును బట్టి ఉండకూడదు.
నీ ఆనందం బంగారం బట్టి ఉండకూడదు. నీ ఆనందం మేడ బట్టి కాదు. నీ ఆనందం పొలాలు బట్టి కాదు. ఏ దేవుని కలిగి ఉన్నాడో ఆ దేవుని బట్టి ఆనందించు. నీ కుప్పంత దులుపుగా దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 2వ వాక్యం ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువాడు, దేవారాత్రము దానిని ధ్యానించువాడు దేవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని బట్టి ఆనందించే క్రైస్తవులుగా ఉన్నారు. సినిమాలో డైలాగులు వస్తే ఆనందించే చాలా ఉంటారు. వాళ్ళు డైలాగులు కొడుతూ ఉంటే, చౌకులు వేస్తూ ఉంటే, జబర్దస్తులో వారి బూతులు అబ్బా ఏం ఆనందమో మనకి. దేవుడి స్తోత్రం. సటారు డైలాగులు వారు వేస్తూ ఉంటే మన చెవులు ఆనందపడుతూ ఉంటాయి. జబర్దస్తులు బూతులతో డైలాగులు వేస్తే ఆనందపడుతూ ఉంటాయి. నాటికలు మంచి డైలాగులు వస్తే ఆనందపడుతూ ఉంటాయి. ఇదంతా లోకంలో ఉన్న మనుషులకు ఆనందం. దేని గణించాలి? దేవుడు వాక్యాన్ని బట్టి ఆనందించు. తప్పకుండా ఒక్కసారి ధర్మశాస్త్రం బట్టి ఆనందించేవాడు, దేవారాధన దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుడు చెప్పి నీకు దేని బట్టి ఆనందం ఉంటుంది? చౌకులు బట్టి ఆనందపడుతున్నావా? జపల దైర్యులు బట్టి ఆనందపడుతున్నావా? అందుకే నీ చీకు అడుగు తింటుంది. సర్వాధికారి దేవుడు మాట నీకు దొరికే సమయంలో దేవుడు వాక్యాన్ని బట్టి ఆనందించే క్రైస్తవుడిగా మారాలి. లోకంలో చౌకులు బట్టి కాదు, లోకంలో జబర్దస్తులు బట్టి కాదు, నాటికలు డైలాగులు బట్టి కాదు, సినిమా డైలాగుల బట్టి ఆనందం కాదు. క్రైస్తవుడు దేవుడు వాక్యాన్ని బట్టి ఆనందించాలి. దేవుడు వాక్యం సంతోషించాలి. ఏ కుటుంబం అయితే దేవుడు వాక్యాన్ని బట్టి ఆనందించిన వ్యక్తులు కూడా వారు ఇచ్చిన వాగ్దానం వాళ్ళు ధన్యులుగా మారుస్తారు. ఈరోజు క్రైస్తవుల జీవితాలు ఎంతో మంది జీవితాలు లోకంలో ఉన్న డైలాగుల బట్టి వాళ్ళకి ఆనందించేవాళ్ళు తప్ప దేవుడి వాక్యాన్ని బట్టి ఆనందించే భక్తులు తక్కువ. చాలా మంది అంటూ ఉంటారు, మందిరంలో వాక్యం ఏముందండి అంతేనా? దేవుడి స్తోత్రం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం, వాక్యమే జీవితాన్ని మార్చగలగదా? ఆ వాక్యాన్ని బట్టి నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉంటే నీ జీవితం పద్ధతిగా దేవుడు మారుతాడు. దేవుడు వాక్యం నీ గుండెల్లో వెళ్తున్నప్పుడు నీ శరీర భాగాలు పరిశుద్ధంగా మారిపోతాయి. దేవుడు వాక్యాన్ని మనసులో పెట్టుకున్నప్పుడు చెడు నుంచి బయటకు వస్తావు. దేవుడు వాక్యాన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు బైబిల్ దీవెన వస్తుంది. దేవుడు వాక్యం ఆనందించినప్పుడు కష్టాన్ని గుర్తురావు, బాధలు గుర్తు కంటే దేవుడు వాక్యం గుండెల్లో ఉన్నవాడు పిరికివాడిగా మారక వాక్యాన్ని బట్టి జయిస్తాడు. వాక్యాన్ని బట్టి మేలు చూస్తాడు, వాక్యాన్ని బట్టి ఆనందిస్తాడు. వాక్యమే దేవుడి కనుక ఎవరి గుండెల్లో వాక్యం ఉంటుందో, ఎవడు వాక్య సహవాసం చేస్తాడో, ఎవడు వాక్యం ఆనందిస్తాడో వారి గుండెల్లో దేవుడు ఉంటాడు. నడిపించేవాడిగా మారుతూ ఉంటాడు. ప్రతి కొలువు తొలగిస్తూ ఉంటాడు. అనారోగ్యం బాగు చేస్తూ ఉంటాడు. జయాన్ని కలగజేస్తూ ఉంటాడు. కాబట్టి వాక్యాన్ని బట్టి ఆనందించే క్రైస్తవులు మనం మారాలి. తప్పకుండా ఒకసారి హల్లెలూయా. దేవుని బట్టి, దేవుడి వాక్యాన్ని బట్టి ఆనందించే భక్తులు ఎదగాలి మన జీవితాలు. దేవుని బట్టి మనం ఆనందించే క్రైస్తవులుగా దేవుడికి కనిపించాలి. దేవుడిచ్చే ఆ ధనము కోసం నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉంటే పొరపాటు సాతాను ధనము ట్రైన్కి రాకపోతే నువ్వు దేవుడు వదిలేస్తావు, దేవుడికి దూరంగా మారిపోతావు. ఆ రోజు ప్రార్థించే ప్రార్థన మర్చిపోతావు, గంట ప్రార్థన పావు గంటకి వెళ్ళిపోతుంది. కారణం నువ్వు దేవుడి బట్టి ఆనందం కాదు, కానీ దేవుడిచ్చే డబ్బుని బట్టి నీకు ఆనందం. దేవుడిచ్చే నీకు పొలం బట్టి నీకు ఆనందం. పొలం చూసి ఆనందపడ్డావు కానీ దృష్టి దేవుడు మర్చిపోయావు. అందుకే ఈనాడు క్రైస్తవుల జీవితాలు దేవుడితో ఉన్న దీవించుకోలేకపోతున్నాం, దేవుడితో ఉన్న ఆరోగ్యవంతంగా ఉండలేకపోతున్నాం. కారణం నీ ఆనందం దేవుడి బట్టి నీకు లేదండి. నీ సంతోషం లేదు మేడను బట్టి, మిద్దును బట్టి, డబ్బును బట్టి, కార్లు బట్టి, భవనాలు బట్టి నీ హృదయం ఉల్లాసంగా ఉంది. కానీ ఇంత గొప్ప దేవుని కలుగున్నానా అని ఆనందించవలసిన క్రైస్తవులు ఆనందం లేదండి. అందుకే దేవుడితో ఉన్న మన రోగాలతో ఉంటున్నాం, దేవుడితో ఉన్న అప్పులతో ఉంటున్నాం, దేవుడితో ఉన్న అపచయంతో ఉంటున్నాం, దేవుడితో ఉన్న సంతోషం లేదు. కారణం దేవుడితో ఉన్నావు కానీ నీ సంతోషం అంతా పైపెట్టే. దేవుడి స్తోత్రం. యోధా జీవితం బాగా మనం పరిశీలిస్తే దావసరమా ఎన్నో సంవత్సరాలు దేవుడితో ఉన్నవారు ఇస్కర యోధా. కానీ యోధా జీవితం పరిశీలిస్తూ ఉంటే దేవుడు మాట ప్రతిరోజు దొరుకుతుందని కళ్ళ ముందు యేసుప్రభువు కనబడుతూ ఉన్నారు. ప్రతిరోజు దేవుడు మాట యోధాకు దొరుకుతూ ఉంది. కానీ యోధా మనసులో ఆనందం లేదు, డబ్బును బట్టి ఆనందం ఉంది. తన హృదయం అది ఎక్కడ ఉంది? డబ్బు మీద ఉంది.
యేసు పక్కన ఉన్నా, యేసు మాట్లాడుతున్నా, అద్భుతం చేసేవాడిగా ఉన్నా, యేసు పక్కన నడిచేవాడిగా ఉన్నా, మనసంతా ఆనందం దేని మీద ఉంది? డబ్బు మీద. దేవుని బట్టి ఆనందించలేని వాడిగా మనసు ఉంది, కానీ దేవుడితో ఉన్నాడు. అటువంటి వాడి జీవితం చూస్తే దైవజనమా సాతాను చేతిలో పడింది. సాతాను చేతిలో పడిన తర్వాత జీవితం కోల్పోయాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు దేవుడితో ఉంటారు, దేవుడు మాటలు వింటారు, హృదయాల మట్టిగా దేవుని బట్టి ఆనందం కాకుండా లోకములో ఉన్న డబ్బు బట్టి ఆనందం, పొలాల బట్టి ఆనందం, బంగారం బట్టి ఆనందం, అందుకే వాళ్ళ జీవితాలు ఎక్కడ పడుతున్నాయి? అపవాదు చేతులు పడిపోతున్నాయి. జీవితం అల్లకులంగా మార్చి కష్టాలు, బాధలు, కన్నీళ్లు కారణం వీడు దేవుడితో ఉంటాడు కానీ దేవుడి బట్టి ఆనందం లేదు. దేవుడు మాట వింటాడు కానీ ఆనందం లేదు. దేవుడు అద్భుతాలు చూస్తాడు కానీ ఆనందం లేదు. పేరుకు దేవుడితో ఉండి దేవుడు నడిచేవారిగా ఉన్న క్రైస్తవులు లోకంలో కూడా ఆనందించేవారిగా ఉంటే దేవుడితో కలకాలం ఉన్న వ్యక్తుల జీవితం మారడం. దేవుడితో స్థిరముగా ఉండలేవు. నీది కావలసి దొరకలేనప్పుడు దేవుడికి దూరంగా మారిపోతాం, దేవుని వదిలిపెట్టి మారిపోతాం. దేవుని వదిలి మనుషుల మీద దైవజనమా రెడీగా ఉంటాడు. దేవుడి స్తోత్రం. ఎవరో ఆకలితో ఉన్న కుంటన కడడు సాధారణ దేవుడి స్తోత్రం. దొరుకుతావే పిండేతను మొత్తం అంత దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు క్రైస్తవుల జీవితం ఎందుకు బాధల్లో ఉన్నాయంటే సర్వాధికారి దేవుని బట్టి ఆనందించే మనసు నీకు లేకపోవడం వల్ల. ఎందుకు నీ బతుకు అపచయములు ఉందంటే దేవుని బట్టి ఆనందించే మనసు నీకు లేకపోవడం వల్ల. ఎందుకు నీకు అప్పుల్లో పడిపోవంటే దేవుని బట్టి ఆనందించే మనసు లేకపోవడం వల్ల. ఎందుకు రోగాల మధ్య జీవితం ఉందంటే దేవుని బట్టి ఆనందించ లేకపోవడం వల్ల. కారణం దేవుడితో ఉంటావు, దేవుడి మాట వింటావు, నడుస్తావు, కానీ మనస్సు మట్టిగా దేవుని బట్టి ఆనందించదు. నీ హృదయంలో దేవుడి ఆనందం ఉండదు. అందుకే వాళ్ళ జీవితాలు దేవుడితో ఉన్న నడిచిన బతుకులు వారు ఆశీర్వాదం చూడలేదు, సంతోషం వారికి ఉండదు. కారణం దేవుని బట్టి ఆనందించే భక్తులు మారాల. మన దేవుడు నమ్ముకున్నామంటే మన మనస్సంతా ప్రవేశపెట్టాల, విశ్వాసంతో దేవుని ఆడుకుని ఉండాలి. అలాంటి వారి జీవితాల్లో ఆస్తి ఉన్నది ఎలా ప్రార్థన చేస్తాడో ఒకవేళ ఆస్తి పోయినా అదే ప్రార్థన చేస్తాడు. కారణం దేవుడు నాకున్నాడు. దేవుడి స్తోత్రం. అప్పుల్లో లేనప్పుడు ఎంత బలముగా నువ్వు ప్రార్థన చేస్తావో ఒకవేళ అప్పుల్లో అదే ప్రార్థన. కారణం దేవుడు నాకున్నాడు. జీవితంలో అనేకమైన జయాలు చూసినప్పుడు ఎంతగా నువ్వు ప్రార్థించావో ఒకవేళ అపజయంలో ఉన్నప్పుడు చేస్తావు. కారణం దేవుడు నాకున్నాడు, దేవుడు నాకున్నాడు. ఆ విశ్వాసం ఎక్కడ చాలిపో. నువ్వు దేవుని బట్టి ఆనందించే వ్యక్తిగా ఉంటే ఆనందంలో అదే ప్రార్థన చేస్తావు, అప్పులు అదే ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థన అప్పుల నుంచి బయటపడేస్తావు. దేవుడి స్తోత్రం. కష్టాల్లో ప్రార్థన ఉంచదండి. యోబు జీవితంలో కూడా దేవుని బట్టి ఆనందించే మనసు ఉన్నప్పుడు, సాతాను బట్టి కొన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా ప్రార్థనలో మార్పు రాలా, విశ్వాసంలో మార్పు రాలా, ఆనందంలో మార్పు రాలా. ఆ ఆనందం నింపుకున్నాడు. కష్టాల్లో ఉండి అదే ఆనందం దేవుడితో ఉన్నాడు. గడిపేవాడిగా మారాడు, ప్రార్థన చేస్తాడు. రెండు గిఫ్ట్లు తెచ్చు. దేవుడి స్తోత్రం. ఒకరు సాతాను దొంగిలిస్తే దేవచనమా తన జీవితం అన్ని దొంగిలించింది, కానీ దేవుని బట్టి ఆనందం దొంగిలించకపోయింది. ఆస్తు దొంగిలించింది, బంగారం దొంగిలించింది, ఆరోగ్యం దొంగిలించింది, కానీ యోబు కుండుల్లో దేవుని బట్టి ఆనందం మట్టిగా కదలచ్చు. దేవుడి స్తోత్రం. ఆ ఆనందం మరలా దేవుని బట్టి రెండింతల ఆశీర్వాదం, రెండింతల దీవెన, రెండింతల మేలు, రెండింతల సంతానం దేవుడిచ్చాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని బట్టి ఆనందించే భక్తులుగా మారాలి. దైవచనమా ఎన్ని ఎకరాలు కలిగి ఉన్న పక్కన పెట్టు, మొదటిగా దేవుని బట్టి ఆనందపడు. ఎంత గవర్నమెంట్ జాబు పక్కన పెట్టు, ముందు దేవుని బట్టి ఆనందపడు. ఎంతగా నీకు బంగారం ఉన్న పక్కన పెట్టు, దేవుని బట్టి ఆనందించు. అప్పుడు కలకాలం నీకు ఉంటాయి, కలకాలం స్థలమై నీకు ఉంటాయి. అనిపించే అవకాశం నీకు ఇస్తాడు. ఆ పంట తినే రుణం నీకు ఇస్తాడు. నీ బిడ్డలతో ఉండే భాగ్యం నీకు ఇస్తాడు. అటువంటి జీవితం అనిపించాలంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని బట్టి ఆనందించాలి, దేవుని ఆనందించాలి. చాలా మంది అంటారు, ఏమనుందా ఏం చెప్తారు, 10 ఎకరాల పొలం ఉందండి, దేవుని చెప్పం. మా ఊరు అమెరికాలో జాబ్ అండి, 10 ఎకరాల పొలం ఉందండి, 4 బిడ్డ చెప్పావు. కానీ నాకు చెప్పు దేవుడు చెప్పావు. ఎప్పుడైనా చెప్పావా?
కొండంత దేవుని కలిగి ఉన్నని చెప్పవా? ఒక్క మాట చెప్పవండి. 10 ఎకరాల పొలం ఉంది, 5 పిలిచెట్టుకెళ్ళి దేవుడి స్తోత్రం. అల్లే చెప్పాలి. ఇంటికి వెళ్ళాక ఏముందంటే శక్తి కలిగిన దేవుడు నాకు ఉన్నాడు. తర్వాత చెప్పు ఎకరం పొలం ఉందని చెప్పు, తర్వాత చెప్పు బంగారం ఉందని చెప్పు. దేవుని పక్కన పెట్టి ఒక ముష్టిగా మార్చుకొని వెనకాల పెట్టి ముష్టి డబ్బు ఉందని చెప్తాడు. నువ్వు దేవుడిని ఏం చేస్తావు? నీ బంధువుల ముందు నీ చుట్టూ దేవుడిని ఏం చేస్తావు? నువ్వేం కలుగు చెప్పాలి. నీ దేవుడిని కలుగుంటాను. నా తండ్రి గొప్పవాడు, నేను మట్టి మనిషిని, నా దేవుడు గొప్పవాడు. అటువంటి దేవుణ్ణి నీ కలుగునని చెప్పు. నీ పంట బంగారం అంత దేవుడి స్తోత్రం. చుట్టాల ముందు బంధువుల ముందు ఏమేమి చెప్పుచున్నావు? చుట్టాల ముందు బంధువుల ముందు ఏమేమి చెప్పుచున్నావు? ఏమేమి చెప్పుచున్నావు? దేవుణ్ణి కలిగి వాడు ఆస్తుల గురించి చెప్పుచున్నాడు. దేవుణ్ణి కలిగి వాడు మేడాలింపులు చెప్పుచున్నాడు. దేవుడిలో నీవు పడగబడి తండ్రికి నీవు బిడ్డగమరి. దేవుడిలో నీవు పడగబడి తండ్రికి నీవు బిడ్డగమరి. చుట్టాల ముందు నీ తండ్రిని మరిచిపోయావురా. బంధువుల ముందు నీ తండ్రిని మరిచిపోయావురా. చుట్టాల ముందు నీ తండ్రిని మరిచిపోయావురా. బంధువుల ముందు నీ తండ్రిని మరిచిపోయావురా. దేవుని బట్టి వచ్చిన వల్లమును చెందవే. దేవుని బట్టి వచ్చిన ఉచ్చమును చెందవే. దేవుని బట్టి కలిగిన బిడ్డముని చెందవే. దేవుని బట్టి వచ్చిన ఆస్తిని చెందవే. అన్నిటిలో దేవుని మరుగు చేసి ఉన్నావే. అన్నిటిలో దేవుని మరుగు చేసి ఉన్నావే. హల్లెలూయా. ఒక ఊరిలో ఒక కుర్రోడు కరెక్ట్గా జాబ్ సంపాదించి జాబ్ చేస్తూ ఉన్నారు. ఒక పెద్ద ఫంక్షన్ పెట్టారు. అక్కడ పక్కనే వారి అమ్మ నాన్న ఉన్నారని వారు అక్కడ కింద కూర్చున్నారు. ఈ కుర్రోడు అందరూ కూడా వచ్చి సెకండ్ ఇచ్చి సన్మానం చేస్తూ ఉన్నారు. ఇంత వాడు ఆవిడ కారణం ఏంటి అడిగారు. దేవుడు హల్లెలూయా. వీడు రకరకాల మనుషులు కూడా చెప్పుకెళ్ళదు. పలానా వ్యక్తి పలానా చెప్పిన పని మంచిగా ఉన్నాయి. 9 మాసాలు మోసి ₹1,00,000 ఖర్చు పెట్టి స్థాయి కొడుకు తను మర్చిపోయండి. పెన్నమ్మల్ని బాబాయిల్ని స్త్రీలందరూ వాళ్ళు ఈ స్థాయికి వచ్చని చెప్పాడు. పిల్లలు చెప్పి కాబట్టి ఎలా మీకు చెప్పాలి? ఒక తల్లి తండ్రిగా నీ కొడుకే ఇలా చేతలు కూడా నీకు బాధపడతావు. 9 మాసాలు మోసే కానీ 10 సంవత్సరాలు చదివించి 50 లక్షలు ఖర్చు పెడితే నా కొడుకు స్థాయికి వచ్చాక ఒక్కడి ముందు కూడా మా అమ్మ నాన్న బట్టి అల్లేదని బాధపడతావు. నీ పేరు చెప్పకపోతే అక్కడ దుఃఖపడ వ్యక్తిగా మారిపోతావు. ప్రతి ఒక్కరి పేరు నువ్వు చెప్పుకెళ్ళావు తప్ప ఏ జన్మ అయితే నీకు ఇచ్చారో, ఎవరి కష్టాల బట్టి ఇంత స్థాయికి వచ్చావో ఆ తల్లిని గుర్తు రాలా, తండ్రిని గుర్తు రాలా. ఒక ముష్టిల కింద కూర్చోబెట్టావు. అందరితో అంటున్నావు మా పెద్దనాన్న వాళ్ళ స్థాయికి వచ్చాను, బాబాయ్ వాళ్ళు వచ్చాను అని చెప్పుకుంటూ పోతూ ఉంటే వాళ్ళ గుండె అనిపిస్తుంది బాధ. ఈరోజు దేవుని బట్టి మనిషి ఈ లోకంలో పుట్టావు, దేవుని బట్టి కుటుంబ వ్యవస్థలకు వచ్చావు, దేవుని బట్టి భార్యని కలిగి ఉన్నావు, దేవుని బట్టి భర్తను కలిగి ఉన్నావు, దేవుని సంతానం కలిగి ఉన్నావు. పాడి పంట వ్యవసాయ ఉద్యోగం ప్రతి ఒక్కటి నీ దేవుని బట్టి అనుకరించబడింది. చెప్తున్నారా ఎక్కడైనా?
ఎక్కడైనా చెప్తున్నారో చుట్టూ అడుగుతుంటారో ఎంత పిల్లలు, 2 పిల్లలండి నాకు, 6 ఎకరాల పొలం ఉందండి అన్న తప్ప దేవుని బట్టి 2 పిల్లలు నాకు ఇచ్చాడు. దేవుడు పొలం చెప్పేవాడు ఎక్కడన్నా చెప్ప బాధ. లోకంలో ఉన్న అన్యులు దేవుడి ప్రేమ అర్థం కాదు కనుక వాడు అంటాడు చుట్టాల గౌరవం కోసం 10 ఎకరాల పొలం ఉంది నాకండి, ఆ కొండ వాడిందే అంతమందే. నువ్వు చెప్పాలి దేవుని బట్టి పొలం నాకు కొత్త ప్రేమ, దేవుని బట్టి ఉత్సవంలో ఉన్నానయ్యా, దేవుని బట్టి 2 పిల్లలు నాకు, దేవుని బట్టి ఒక కారు నాకు ఉంది. దేవుడు 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 ప్రతి సందర్భంలో దేవుడు ముందు పెట్టి ఆనందిస్తూ పలుకుతూ ఉంటే 1 ఎకరం పొలం 10 ఎకరాలు ఎంత తప్పకూడదు. హల్లెలూయా. చూద్దాం మాట కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 4వ వాక్యం ధ్యానం చేసుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, దేవుని బట్టి ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, దేవుని మనసులో ఉన్న కోరికలు తీర్చును. తప్పకూడదు ఒక్కసారి. హల్లెలూయా. మనిషిగా ఎన్నో కోరిక హృదయంలో భర్త, సరైన భర్త నీకు కావాలని, సరైన భార్య కావాలని, సరైన బిడ్డలకు కావాలని, మంచి ఉద్యోగంలో ఉండాలని, వ్యవసాయం బాగుండి ఎన్నో కోరికలు మన హృదయంలో ఉంటాయి కదా. ప్రభు అంటున్నాడు దేవుని బట్టి ఆనందించే వారి జీవిత ప్రభు చెప్తున్న మాట, నీ హృదయంలో ఉన్న ప్రతి కోరిక నేను తీరుస్తాను. దేవుని బట్టి ఆనందించే వ్యక్తిని జీవితం ఉంటే, దేవుని బట్టి నీ కుటుంబం ఆనందించే స్థాయిలో ఉంటే, ఏ హృదయంలో ఏ కోరిక నీకున్నా ప్రభిస్తున్న వాగ్దానాన్ని తీరుస్తానమ్మా. జీవితం ఉద్యోగం కోరుకుంటున్నావా? తీరుస్తాను. అభివృద్ధి కోసం తీరుస్తాను, సంతానం తీరుస్తాను, మంచి ఆరోగ్యం తీరుస్తాను. నువ్వు దేవుని బట్టి ఆనందించాలి. దేవుని బట్టి ఆనందించే వారి జీవితాల్లో ప్రభిస్తున్న వాగ్దానం పొందుకోవాలా. ఏది కావాలన్న ప్రభు అంటున్నాడు నేను తీరుస్తాను. జీవితాలను నువ్వు ఆనందించవలసింది మొదటగా దేవుని బట్టి ఆనందించాలి. దేవుడు స్తోత్రం. ఒకప్పుడు నా జీవితంలో పేదవాడిని, సరైన వస్త్రం లేని వాడిని, 2 సార్ల బియ్యం ఎత్తుక్కునే దినాలు గడిపిన వాడిని. నా ఆనందం ప్రభుని బట్టి మార్చుకున్నాను. దేవుడు ప్రేమించడం ప్రారంభించాను. డబ్బు కంటే, ధనము కంటే, ఉద్యోగం కంటే, అన్నిటికంటే దేవుడు ప్రేమించు నేర్చుకున్నాను. ఆయన ఇష్టం నాకు ఆనందిస్తున్నాను. ఈరోజు దేవుడు నా కుటుంబానికి అన్నం పెట్టాడు. తప్పకుండా సార్, నా బిడ్డలకు అన్నం పెట్టాడు, వస్త్రం దయచేస్తాడు, 1000 మందికి తండ్రిగా మార్చాడు నన్ను. ఎందుకంటే దేవుని బట్టి ఆనందించే వారి జీవితాన్ని పేదరికంలో ఉంచడం. దేవుడు నువ్వు దేవుని బట్టి ఆనందించే వ్యక్తిగా ఉంటే జీవితంలో గొప్పవాడిగా మారిపోతావు, కుటుంబాలు గొప్పగా మార్చబడతాయి, భవిష్యత్తులో గొప్పవాడిగా ఉంటావు. దేవుని బట్టి ఆనందించే వారి జీవితాలు పేదరికంలో ఉండవు, దరిద్రంలో ఉండవు, అనారోగ్యంతో ఉండవు, అప్పుల్లో ఉండవు, ఓటమి జీవితంలో ఉండరు. కారణం దేవుని బట్టి ఆనందించే వారి మనసులోకి దేవుడు వస్తాడు. వరదీయాలో దేవుడు కొలువే ఉంటాడు. ఏ మనిషికి దేవుడు తోడుగా వస్తాడు, ఏ కుటుంబానికి అండగా వస్తాడు. దైవజనమా, దేవుడు వచ్చిన మరుక్షణమే దరిద్రం పారిపోతుంది, పేదరికం పారిపోతుంది. ఆ వ్యక్తి విలువ వ్యక్తులుగా మారిపోతారు, జీవితాలు గొప్పగా మారిపోతాయి. వారి కుటుంబం దేవుడు అండగా ఉండి ఆ వ్యక్తులు ఆత్మతో నింపి అభిషక్తులుగా మార్చుకొని లక్షలాది మందికి దీవెనకరంగా ఆ వ్యక్తులు జీవితం పెడతారు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో ప్రభడుగుతున్న మాట, దేని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు? దేవుని బట్ట, డబ్బుని బట్ట, దేవుని బట్ట, బంగారం బట్ట, దేవుని బట్ట, ఉద్యోగం బట్ట, దేవుని బట్టి సంతానం బట్ట, దేవుని బట్ట, పొలం బట్ట. దేవుని పక్క పెట్టి పొలాన్ని, బంగారాన్ని, ఆస్తులు పక్క పెడితే ఏది కావాలి అప్పు చేయగలుగుతండి. నిజంగా ఎత్తండి, చెడిపోతుంది. హల్లెలూయా. ఏం కావాలమ్మా? ఏం కావాలి? నిజమేనా? మిగతా చెప్తే చేస్తాం. హల్లెలూయా. డబ్బు కంటే దేవుడు గొప్పవాడుగా, ఆస్తులన్నీ
ప్రతి ఒక్కరు కూడా మోకరించి ఈరోజు మన బిడ్డలు మనం బట్టి ప్రేమించకపోతే మనకున్న ఆస్తులు పోయినప్పుడు వారు అంటారు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. వారికి ఆనందం నువ్వు కాదురా, నీ ఆస్తులు బట్టి వారికి ఆనందం. లోకంలో ఉన్నవారు దేవుని బట్టి వారికి ఆనందం ఉండదు. పొలాలు చూసినప్పుడు, మెడలు చూసినప్పుడు వాటిని చూస్తూ విడిచిపోతూ ఎవరిని నాకున్నాయా ఆనందిస్తూ ఉంటాడు. క్రైస్తవుడా, కొన్నంత దేవుని కలిగి ఉన్నా నీకు ఆనందం లేదా? నువ్వు కలిగిన ప్రతి ఒక్కటి కూడా నీ తండ్రి నీకు ఇచ్చిన గుర్తించగలవా? మంచి భార్య నీకు ఇచ్చాడు, మంచి భర్త నీకు ఇచ్చాడు, మంచి బిడ్డలు నీకు ఇచ్చాడు, ఒళ్ళు కప్పుకునే వస్తువు నీకు ఇచ్చాడు, తలదాచుకునే చోట నీకు ఇచ్చాడు, ఆహారం అందిస్తూ ఉన్నాడు, కంటికి రెప్పలా కాపాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నీ నుంచి కోరుకున్న దేవుడు నన్ను గుర్తించి నన్ను బట్టి ఆనందించమంటున్నాడు. ఈరోజు ఎంతో మంది మనుషులు దేవుని బట్టి ఆనందించే భక్తులు లేక బాధపడుతున్నారు. దేవుని బట్టి ఆనందించే బిడ్డలుగా లేక బాధపడుతున్నారు. నువ్వు దేని బట్టి ఆనందించినా నీకు దూరం అయిపోతుంది తెలియక నువ్వు వెళ్ళిపోతున్నావు. ఈరోజు నీతో ఉండవలో నీతో ఉండాలంటే దేవుని బట్టి ఆనందించి ప్రభువా ఇంతవరకు మర్చిపోయింది, ఇంతవరకు మర్చిపోయిన ప్రభా ఈరోజు నా తండ్రి నాకున్న దాన్ని బట్టి కట్టి నేను కలిగిన దేవుడు గొప్పవాడిగా గుర్తించి నా దేవుని బట్టి ఆనందిస్తాను. ఒక్క మాట చెప్పు దేవుడితో, నీ రోగాలు ఎగిరిపోతాయి. ఒక్క మాట దేవుడితో పలుకో, నీ గర్భాలు దేవుడు తెరుస్తాడు. ఒక్క మాట పలుకు, నీ దరిద్రం తీసుకెళ్తాను. ఒక్క మాట పలుకు, ఘనమైన వివాహం జరిగిస్తాను. సోదరి, ఒక్క మాట పలుకు. నా దేవా, నా దేవా, మోసపోయాను, నేను మోసపోయానయ్యా. ఇన్నాళ్ళు నీతో ఉన్నాను కానీ నచ్చారు కానీ నా మనసు అంతా వాటిని బట్టి ధైర్యంగా ఉన్నానయ్యా. పొలములు బట్టి ధైర్యంగా ఉన్నాను కానీ పొలం ఇచ్చిన దేవుని బట్టి నాకు గుర్తు లేదయ్యా. ఈరోజు నా తండ్రి నీ పిల్లలందరూ కన్నీరుతో చేతులు పైకెత్తి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభా, నువ్వు లేకుండా మాకు సంతోషం లేదయ్యా, నువ్వు లేకుండా ఆరోగ్యం మాకు లేదయ్యా, నువ్వు లేకుండా ఆనందం మాకు లేదయ్యా, నువ్వు లేకుండా బ్రతకలే ప్రభా. ఈరోజు మా అందరికీ ధైర్యం నువ్వు ఉన్నావు అంటే నిన్ను బట్టేనయ్యా మాకు ధైర్యం ప్రభా, నిన్ను బట్టే మాకు ఆనందం ప్రభా. ఎందరో జీవితం ఇలా చూడలేకపోయారు తండ్రి, నిన్ను బట్టి బ్రతికి నీ మాటలు విన్నాం ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో మేమందరికీ భవిస్తున్నాం ప్రభా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి కుటుంబాన్ని ఆనందం చేయండి, ఘనమైన కావడం జరిగించండి, ఘనమైన వ్యవహారం జరిగించండి, పాడి పంట ఆస్వాదించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. నీ సన్నిధి బట్టి ఆనందం మాకు కావాలి, నీ వాక్యం బట్టి ఆనందం మాకు కావాలి, నిన్ను బట్టి ఆనందం మాకు కావాలి. అబ్బా, నువ్వు మాకు కావాలి తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని సమయం ఉంది, మేమందరం ప్రార్థన చేస్తున్నాం.
ప్రతి కుటుంబాన్ని మీరు ఆస్వాదించి దీవించి వెలుగుతో నింపి హృదయాన్ని నీ వాక్యాన్ని భద్రపరిచి ఏ ఒక్కరు కూడా ఈ వాక్యం ధృవీకరించకూడదయ్యా, నష్టపోకూడదు తండ్రి. అప్పుడు మీ మాట ధృవీకరించి కొడుకులు కూడా స్థాయికి వెళ్ళిపోయాడు తండ్రి. మేము ఉండకూడదయ్యా, అన్నిటికంటే ముందుగా జీవోయటి గాడ్ మాకు కావాలి అనే తలంపు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు నువ్వేం కలిగి ఉన్నావంటే మొదలు చెప్పవలసిన మాట, నీ సృష్టికర్త దేవుడు కలిగాను, నన్ను ఆదరించిన దేవుడు కలిగి, నాకు అన్నం పెట్టే దేవుడు కలిగి, నాకు పిల్లలిచ్చిన దేవుడు కలిగి ఉన్నాను, నాకు బాధించిన దేవుడు కలిగి ఉన్నాడు. మొదటిగా దేవుడి మాట మన నోట రక్షణ కాక ప్రతి ఒక్కరి చేతికి అప్పగిస్తున్నాం. ఆస్వాదించి దీవించి వేలుతో నింపి కుటుంబాలన్నీ వాడుకోమని యేసుక్రీస్తును మరించి నామ తండ్రి. నమ్మిన వారు తప్పకుండా దేవుని